హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాతారాం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరు ఎటోళ్ళటు పడుకున్నారు. నేనైతే చపాతీలు చేద్దామని అయితే వేస్తున్నా. చపాతీలు చేస్తే ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. మా తేజ్ అయితే మినీ స్విమ్మింగ్ పూల్ అట. స్విమ్మింగ్ పూల్లో ఎగిరేది ఎగురుతురు పొద్దున్న నుండి. అట్లనైతే నడుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? ఈరోజు లాగైతే కంటిన్యూ చేద్దాం. చూడండి, మా దీప్ అయితే ఆ పని చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఎగిరిని మళ్ళీ డ్రెస్ ఇప్పి మళ్ళీ వేస్తూనే ఉన్నాడు. మా దీప్ అయితే వాటర్లోనే ఎగురుతుండే. అది మినీ స్విమ్మింగ్ పూల్ అయింది. తేజ్ అయితే చూడండి, నేను అప్పాలు చేస్తా, తేజ్ అయితే మినీ అప్పాలు చేస్తుండు. తెస్తా. అవి ఎంతసేపు చేస్తావు? అవి తీసుకొస్తా. తేజ్ అయితే అన్నయ్య గంట ఎత్తుండు, ఇవి కాలుతుండు. ఇవి నాతోనే కాల్పిస్తుండు. కాల్చుడు ఎక్కడ ఇంకా ఇవేంటి చిన్న అదేంటి అవి ఏమంటారు, అష్టచమ్మ ఆడితే బిల్లలు ఎక్కువ ఉన్నాయి. అవి వేసిన మర్రేసిన. మరి ఇవన్నీ ఎందుకు ఒక్కటి పెద్దది ఎత్తి అయిపోవడానికి? ఇది వంగుతుంది, ఒక్కటి వంగింది. అవేంటి చిప్స్ టైప్ ఉన్నాయి కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా చిన్నగా కనబడుతుంది. ఇంకెన్ని ఎత్తున్నావు? అవన్నీ ఎంతసేపు ఎత్తావు? అయిపోయినాయా? ఇంకింత పిండి ఉంది కదా అందులో. పిండి ఉంది కదా. ఇవి చేయడం అయిపోయినాయి. ఇది తాగు, తీసినాక వేసాం. ఇక నేను చేసిన అప్పాలు అయితే ఇవి. ఇక మా తేజ్ బాబు చేసిన అప్పాలు. ఏది ఆగు. ఇవన్నీ ఎత్తి గంట అయినా కొడు బాగా కాలుతున్నాయి. ప్లేట్ ఎందుకు? ఏం చేస్తావు ప్లేట్తోనే? చేతికి ఇస్తా, చేతితో నేను. ఏం వేడి ఏం లేవు. ఇక వేడిగా ఏం లేవు. అందులో కూర్చొని చపాతి తింటాడట. చిన్నది కాదు, పెద్దది. అయ్యో పెద్దదేనే, చిన్నది ఎందుకు ఇస్తా? వాటర్లో పెట్టకు, తడిసిపోతుంది. వాటర్లో పెట్టకు అని చెప్పిన. పైకి పెట్టు, అలా వాటర్ పడితే అందులో తినకుండా అవుతుంది. లానకు ఓయ్ ఏమేస్తున్నా? అట్లా లోపలికన్నా అయిపోయినాకి సైడ్ నువ్వు అన్ని నేను ఎవరిదాకా కూడా వేసిన ఇటే వారిసినావు. అది ఇంకా అన్నీ కాదు, అది కొత్తది వేసిన. అది కలిపితే నువ్వు అటు వారిసినావు. నేను చూసిన ఇంకా అది ఇంకా మంచిగా ఉంది. ఇట్లనే ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నావు? అడుగో పడతావు, జారనంటే పడతావు. ఈ ఏసు అయితే అయితేనే లేదు. మీ ఆట అయిపోయి మళ్ళీ దాన్ని ఎత్తురా. మిన్ని నీళ్ళన్నీ ఖరాబ్ చేసిరు. అద్దులు ఎత్తి అది భయపడుతుంది. పోనీ దాని ముట్ట అద్దురా. టీవీ చూస్తుండ తమ్ముడు. మేము వేసిన ముగ్గులు చూడండి. ఆ మధ్యలో వేసినాం కదా, ముగ్గులు అయితే మొత్తం కొంచెం కొంచెం కలర్ అయితే షేడ్ అవుతున్నాయి. బయట కూడా ముగ్గు వేసినాం, అంతా షేడ్ అయిపోయినాయి. అప్పుడు బాగుండే, కానీ చాలా రోజులు వేసేసరికి వాటర్ అట్లా కడిగేసరికి అయితే మొత్తం ఇక షేడింగ్ అంతా క్లీన్గా లేకుండా అయిపోయింది. దీప్ అయితే టీవీ చూస్తున్నాడు. ఆరామ్స్ కూర్చొని టీవీ చూస్తున్నాడు. నానిగాడు ఏదో సినిమా వస్తుంది. దీప్ ఇద్దరు ఒక్కడి నుండి అయితే లొల్లే పెట్టుకుంటారు. ఇద్దరు ఒక్క దగ్గర లేరు, అందుకే లొల్లి అన్నట్టు. మంచిగా వండుకున్నాడు. అయితే కూర్చున్నా. హెయిర్ చూడండి, జుట్టు వేసుకోవాలి. ఏమేసుకోవాలి నా తల స్నానం చేసిన. అదేంటి అంటే మెంతులు. అవి హెయిర్ కేర్ కోసం మెంతులు వేసి ఉన్నాయి. హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. అందుకోసం మన ఆయిల్ పెట్టిన చోలకమ్మలు సేమ్ పిచ్చిదాన్ని లేకున్నా కదా. బయట ఎవరైనా కూర్చుంటే ముచ్చట పెడదామంటే ఒక్కరు కూడా కనిపిస్తలేదు. అటు ఇటు వరకు కనిపిస్తలేదు, ఒక్కరు కూడా లేరు. నేనే ఉన్నా. తేజ్ అయితే ఆడుకుంటుండు, దీప్ అయితే టీవీ చూస్తున్నాడు. ఎవరితోనా ముచ్చట పెడదామంటే ఎవరు లేరు.
ఒక కోళ్ళు అయితే ఉన్నాయి, కోళ్ళు తిరుగుతున్నాయి, కొట్లాడుతున్నాయి. ఇప్పుడే వచ్చి అటు ఉరికినాయి. అక్కడ ఉంది, నేను తీసేటప్పుడే ఉరికినాయి. ఇప్పటిదాకా ఎవరు లేరు ముచ్చట పెట్టడానికి అని అన్నా కదా. ఇప్పటి వరకు ముచ్చటకి ఎవరు లేరు అన్న కదా. చెల్ల వచ్చింది. చెల్ల జుట్టు చూడండి, చెల్ల జుట్టు ప్యాష్ జుట్టు. అది మొగ్దంపూర్ స్టైల్, మా అమ్మల స్టైల్ జుట్టు అనుకుంటున్నారా? అట్లేం కాదు. బట్ ఏంటంటే నాలాగానే హెయిర్కి ప్యాక్ వేసుకుంది. ఏం ప్యాక్ అంటే మీకు కావాలంటే చెప్తా, కావాలని అడగకుండా చెప్తా, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందని. మెంతులు, పెరుగు, ఎగ్ 3 కలిపి హెయిర్కి అనేది పెట్టుకుంటే హెయిర్ అనేది మెత్తగా ఉంటుంది, ప్లస్ సిల్కీ ఉంటుంది, గడ్డి కాకుండా స్మూత్ ఉంటుంది. అందుకోసం అయితే యూజ్ అవుతుంది. నేను కూడా నిన్న పెట్టుకున్నా, చెల్లి అయితే ఈరోజు పెట్టుకుంది. పెట్టి కనిపిస్తాను. హెయిర్ స్టైల్ మంచిగా ఉన్నది, నిజంగానే మంచిగా ఉన్నది, మంచిగా లేచినాయి. నీ కుండ కూడా మంచిగా ఉన్నది, బాగా పెరిగింది. జుట్టు అయితే హెయిర్ ప్యాక్ వేసుకోండి. ప్లస్ ఏంటి అంటే చూడు, హెయిర్ అయితే సిల్కీ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోరు. నిన్న నాది పెట్టిన కదా, నాది అది అందుకే మెత్తగా ఉంది హెయిర్ అయితే. ఆయిల్ పెట్టి మళ్ళీ తలస్నానం చేస్తే ఏంటంటే ఇది మెంతులు అనేది మొత్తం వెళ్ళిపోదు కదా, అందుకోసమని మళ్ళీ తలస్నానం చేస్తే మొత్తం వెళ్ళిపోవాలంటే ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెడితే దీనికి కొంచెం మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. మళ్ళీ రేపు హెడ్ బాత్ చేస్తే తలస్నానం చేస్తేనైతే మంచిగా ఉంటుంది. ఇట్లనైతే గడుస్తుంది సమ్మర్. నాదైతే పిచ్చి దాని లెక్కనే ఉంది. చోలకమ్మలు పెడతలేను, ఎందుకంటే పడుకుంటాను ఉతుకపోయినట్టయితే అని. నీకు అనిపిస్తున్నాయి చిన్నగా అనిపిస్తున్నాయి. నాకు చిన్నవి కూడా పెట్టబుద్ది, అది పెడితే హ్యాంగింగ్ మోడలే పెట్టబుద్ది అవుతుంది. ఇట్లా గడుస్తుంది ఫ్రెండ్స్. మా చిట్టి పిల్లలు అయితే అక్కడ కూర్చున్నారు, చీకట్లో కనబడుతున్నాయి. డోర్ పెట్టి రారా బయట లోపల, అందుకే చీకట్లాగా కనిపిస్తున్నాయి. టీ బట్టి ఎందుకు బంద్ చేస్తున్నా? టీ బంద్ చేస్తే దెబ్బలు అయితే నీకేమనుకుంటున్నావు? కోడి పిల్లలు ఇంట్లో రావడానికి వేడి ఎత్తున్నాయి. అవు బెదిరియకురి కోడి పిల్లల్ని. అదే దీపు ఇగో ఐస్ ఎత్తుందా? ఐస్ తినుడు కాదు, పట్టుకోకటి రంజన్లో టేషన్ అయిపోగా మంచి వాటర్ అయితే. అబ్బా ముఖాన్ని కట్టుకుంటా నేను, నీకు ఫేస్ కదా. ఫేస్ కట్టుకో ఒకసారి, పెట్టుకున్నా ఫేస్ ఇప్పుడే కట్టుకుని క్లీన్ అయినా. అమ్మో షాక్ కొట్టినట్టు అయింది నాకు. ఇగో ఐస్ అబద్ధం అనుకుంటున్నారు, ఇక వాటర్ కూడా అడుస్తున్నాయి చూడండి. అవి అమ్మో అమ్మ, ఐస్ పెట్టుకుంటే ఏమవుతుంది? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాలి. స్మూత్ అవుతుందా? ఏమైనా కురుపులు పోతే ఏమవుతుంది? నాకైతే మొత్తం ఇలా చేతులు అంతా ఇట్లా అవుతున్నాయి బాగా పట్టుకుంటే. ఏమో అసలు ఏమవుతుందో నాకు కూడా తెలియదు. వీళ్ళందరూ పెట్టుకుని నేను పెట్టుకుంటున్నా. క్లీన్ అయితే రిజల్ట్ ఏంటో కూడా తెలియదు. క్లీన్ అవుతుందా? స్మూత్ అంటే ఇట్లా ఏదైనా కురుపులు ఉన్నాయి పోతే వచ్చు కదా. కరెంట్ పోకుండా వస్తున్నట్టుందా? మొత్తం పిచ్చి దాని లెక్కనే ఉన్నాయి కదా ఇవన్నీ అయితే. నైట్ జుట్టు కూడా వేసుకోలే. ఎటు పోతాను గుండు? గుండు ఎటు పోతాను? పోతాను ఎటు పిండి పట్టించుకురావడం స్టైల్ గా తెలుసున్నది. అమ్మ అంత ఎట్లుందని స్టైల్ గా ఉన్నది. అద్దు తీయకు మమ్మీ, వీడియో పెడుతుంది మమ్మీ, వీడియో అప్లోడ్. మీ మమ్మీ చీకట్లా కనిపిస్తుంది, అలా చీకటే కొడుతుంది. దూరం కనబడుతుంది ఒకసారి చూడు. మీ మమ్మీకున్న తెలివి లేదు నీకు. లేదు దానికి కోడి మీద పావు మైండ్, దాన్ని హాఫ్ మైండ్ కూడా పావు మైండ్.
మొత్తానికి తెల్ల కనబడుతున్నా అంటే దాన్ని ఫోకస్కో వెదర్ ఫోకస్కో కొంచెం వైట్ కనబడుతున్నా కానీ నిజానికి ఈ కలర్ అయితే కాదు డల్ కలర్ కదా మస్తు తెల్ల కనబడుతున్నాం మరి ఇగో ఈ కలరు మ్యాక్సిమం ఈక్వల్ అవుతుంది ఏం చేద్దాం నిజంగా కలర్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో ఆ కలర్ అయితే లేదు చిన్నప్పుడు వేరే అవుతుంది అరే దెబ్బకు మూసింది అది నా కోడలు ఇక తెలుసు కదా మీకు ఆ మధ్యలో ఏమంటారు ముంజకాయలు వచ్చింది అది వచ్చింది అదే బ్లాగ్ తీసే అవునా అప్పుడు పోగొట్టిండ్రు మీరంతా ఎంత కష్టపడి తీసినా ఏది వీడియో అవును అది అసలు లాస్ట్ ఫైనల్ గా అయితే ఇట్లా అయింది ఫేస్ ఇట్లా ఎందుకు అయిందంటే షోట పూసినట్టు అయింది ఐస్ రాసినది నన్ను మెచ్చాలని చెప్పి డస్ట్ అంతా పోయి క్లీన్ అయింది